చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు. నష్టం వస్తుంది కదా అని తెలిసి కూడా వ్యవసాయం చేసేవారు రైతులు. అటు రైతులన్నా ఇటు సైనికులన్నా అపారమైనటువంటి గౌరవం వారికి. ప్రజాసేవతో సంక్షేమంతో ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సందేశం అందించవలసిందిగా మనం विकसित भारत జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు వేగవంతంగా సమగ్రతో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కమలేష్ పాస్వాన్ గారికి, గౌరవ కేంద్ర సమాచార ప్రసార గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల స్టాంప్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు రైల్వే కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారికి, సెక్రటరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. भगवान श्री वेंकटेश्वर स्वामी जी की पावन धरती से मैं केंद्रीय कृषि किसान कल्याण एवं ग्रामीण विकास मंत्री श्री शिवराज सिंह चौहान जी का आंध्र प्रदेश में हृदय से स्वागत करता हूं. साथ ही मैं ग्रामीण विकास राज्य मंत्री श्री कमलेश पासवान जी की अगुवाई आंध्र प्रदेश की पावन धरती पर हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं. शिवराज जी, आपका 49 वर्षों का सार्वजनिक जीवन जनसेवा, किसानों और ग्रामीण भारत के प्रति समर्पण का प्रतीक है. आपने 6 बार मेंबर ऑफ पार्लियामेंट और 4 बार चीफ मिनिस्टर मध्य प्रदेश के रूप में देश की सेवा की है. इमरजेंसी के दौरान लोकतंत्र की रक्षा के लिए आपका संघर्ष और जेल यात्रा हम सभी के लिए प्रेरणादायी है. आपके मार्गदर्शन और आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आंध्र प्रदेश को ग्रामीण विकास के लिए 12,845 करोड़ की स्वीकृति मिली है. आंध्र प्रदेश के पंचायत राज को मजबूती, साथ ही ट्राइबल क्षेत्रों में काफी प्लांटेशन को बढ़ावा व अन्य कई बड़े प्रोजेक्ट्स एग्जीक्यूट हुए हैं. आपके सहयोग से आंध्र प्रदेश आरजीएसए नेशनल बैंकिंग रैंकिंग में 24वें स्थान से प्रथम स्थान तक पहुंच गया है. विकसित भारत जीराम जी के राष्ट्रीय शुभारंभ के लिए आंध्र प्रदेश को चुनकर
आपने हमारे राज्य के हर नागरिक का सम्मान बढ़ाया है। इसके लिए मैं और आंध्र प्रदेश की जनता आपके आभारी हैं। बहुत बहुत धन्यवाद శివరాజ్ సింగ్ చౌహాన్ जी। ఈ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు। నేను హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష। అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే। అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది। దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు। గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కలలుకంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలకడుగ్గా వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం। ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే లేదు సార్, నేను వచ్చాను 2-3 సార్లు వచ్చాను। ఇందాక రూపనందిని రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది, అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది। నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చే మాట్లాడతాను। ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం। అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం। ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే నేను కోరిన వెంటనే ఈ జాతీయ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించేందుకు అంగీకరించిన రాజకీయ ఉద్దండులు 4 మార్లు ముఖ్యమంత్రిగా చేసిన ధీరుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। గ్రామీణ ఉపాధి, గ్రామాల ఆర్థికాభివృద్ధి, పేదరికం నిర్మూలన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీరాంజీని తీసుకొచ్చింది। ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్। ఈ పథకం ద్వారా 100 రోజుల ఉపాధిని 125 రోజులకి పెంచడం చాలా గొప్ప నిర్ణయం। ఉపాధి శ్రామికులకి అదనంగా ఇంకొక 25 రోజులు ఉపాధి భరోసా కల్పించడం వారి ద్వారా వారి కుటుంబాలకి మరింత ఆర్థిక భద్రత లభించనుంది। జీరాంజీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం ఇది రైతులకి చాలా ఉపయోగపడే నిర్ణయం। 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది। దేశంలో ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు। రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం। గత 2 ఏళ్లలో ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం। ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం। ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,07,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు,
1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. అలాగే 55,40,00,000 పని దినాలను కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించగలిగాం. దీంతో పాటు స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 26-27 సంవత్సరంలో పల్లె పంటకు సాధించిన విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతులు పండించిన పంటలను ముఖ్యంగా ఉద్యానవన పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేసి వారి ఆదాయాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్లని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 1,00,000 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగును అభివృద్ధి చేయాలని సంకల్పించాం. దీంతో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరి సహకారంతో మంత్రివర్గ సహచర సహకారంతో పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం కాదు, ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లో భరోసా నింపడం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకే మన ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి కనీసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలను కలుపుకొని దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచగలిగాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే 3వ అతిపెద్ద కేటాయింపును అందించిన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. The future of India will not be built in our cities alone. It will be built in every empowered village. భారత్ భవిష్యత్తు కేవలం నగరాల్లో కాదు, అభివృద్ధి చెందిన ప్రతి గ్రామంలో రూపుదిద్దుకుంటుంది. At this moment, I would like to express my heartfelt gratitude to our Honorable Prime Minister Shri Narendra Modi ji for his visionary leadership and his unwavering commitment to transforming rural India through the vision of Vikasit Bharat 2047. My heartfelt thanks and sincere thanks to Honorable Union Minister Shri Shivraj Singh Chauhan ji. Sir, the moment I requested the national launch of VB Vikasit Bharat Ji Ram Ji be held in Andhra Pradesh, you readily agreed, sir. We are wholeheartedly grateful to you, sir. Your support, your encouragement and your confidence in our state have made this historic occasion possible. Sir, I was truly happy when you appreciated our Magic Drain initiative and said that you would like to adopt this concept in your constituency. Your words are great encouragement to our entire team. Thank you once again, sir, for your constant support. I assure you, sir, Andhra Pradesh is fully committed to implementing Vikasit Bharat Ji Ram Ji in its true spirit. We will work with full dedication to make this program a model for the entire nation, entire Bharat, and contribute meaningfully to the vision of Vikasit Bharat 2047. Jai Hind and Jai Bharat.